పూరీల్లోకి పర్ఫెక్ట్గా ఉండే శనగపిండి ఉల్లిపాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు ఈరోజు. మా గోదావరి సైడ్లో అయితే కంపల్సరీగా మీకు హోటల్స్లో ఈ కర్రీ ఇస్తారనమాట. దీనికోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకున్న దాంట్లో పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. అండ్ ఆవాలు, తర్వాత కరివేపాకు కూడా వేసి దూరగా వేపేసుకోండి. తర్వాత ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి, పొడుగ్గా కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత పసుపు, ఉప్పు, ఇందులోనే కొంచెం పంచదార వేసుకోండి. పంచదార వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా వేగి మీకు ఒక వెరైటీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత దీంట్లో బంగాళదుంప మీరు ఉడకబెట్టుకోకుండా వేసుకున్నా పర్వాలేదు, ఉడకబెట్టి వేసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే సరిపడినన్ని వాటర్ కూడా వేసుకుని వాటిని ఉడకనివ్వండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే కర్రీ కొంచెం చిక్కగా కావాలి అనుకోండి శనగపిండి ఎక్కువ వేసుకోండి, పలుచగా కావాలనుకోండి శనగపిండి తక్కువ వేసుకోండి. ఇలాగ శనగపిండిని వాటర్లో వేసేసుకుని ముద్దలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత బంగాళదుంప కూడా ఉడికిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే శనగపిండి వేసేసుకోవాలి. వేసేసుకుని మనం వీటిని బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుని దింపేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ. బాయ్.